మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్ వాల్యూ అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది మా కంపెనీ. ఓకే, కంపెన్సేషన్ కంపెన్సేషన్. సో దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎక్కడ లాస్ ఉందో ఆయన వచ్చే ప్రాఫిట్స్ ఇవాళ పెట్టుబడి పెట్టినందుకు వచ్చే ప్రాఫిట్స్ ఏదైతే అవి కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మాకు వేరే కంపెనీస్ ఉన్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ప్రత్యేకత. ఓకే, మీరు కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు, మరి వారికి సరిపడా స్పెసిఫిక్ నీడ్స్ అనేవి ఉంటాయి కదా వాళ్ళకి కస్టమర్స్కి, వాళ్ళు ఎలా తెలుసుకొని వాళ్ళకి ఎలా మీరు సహాయపడగలుగుతారు? ఎస్ అండి. ఇప్పుడు మేము డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తున్నాము. దాంట్లో మేము వాళ్ళకు బేసిక్ ఏంటంటే మేము సర్టెన్ ప్రోడక్ట్స్ అంటే సర్టెన్ ప్రాజెక్ట్స్ సర్టెన్ ప్రాపర్టీస్ మాత్రమే ప్రమోట్ చేయడం జరగదు. మేము ఏంటంటే ఓపెన్గా కస్టమర్ యొక్క నీడ్ ఏంటో మేము తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ కస్టమర్కి ఏదైతే కావాలనుకుంటాడో అది మేము వాళ్ళ ఎంక్వైరీ చేశారు కదా, ఆ ఎంక్వైరీ దాంట్లో వాళ్ళకి ఏదైతే ప్రాపర్టీ కావాలో ఆ ప్రాపర్టీ మనం తెలుసుకొని